శ్రీ గురుభ్యో నమః. 5వ అధ్యాయం 23వ శ్లోకం. ఈ శ్లోకము మనిషి తన భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో అద్భుతంగా వివరిస్తుంది. ఓం శక్నోతి ఇహైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ముందుగా పదానికి అర్థం తెలుసుకుందాం. శక్నోతి శక్తి కలిగి ఉంటాడు, సమర్థుడవుతాడు. ఇహ ఏవ ఇక్కడే, ఈ లోకంలోనే. యహ సోడుం ఎవడైతే నిగ్రహించుకుంటాడో, ప్రాక్ ముందే, శరీర విమోక్షనాత్ శరీరాన్ని వదలడానికంటే ముందు, ఉద్భవం కోరిక కోపం వలన పుట్టిన వేగం, సయోగి అతడే యోగి అంటే నిలకడ కలిగిన వాడు, ససుఖి అతడే సుఖవంతుడు, నరహ ఆ మనిషి. పరమాత్మ ఏమంటున్నాడంటే ప్రాక్ శరీర విమోక్షనాత్ అంటే మానవుడు మరణించే లోపల కామక్రోధాలను జయించాలని పరమాత్మ హెచ్చరిస్తున్నాడు. లేకపోతే కనీసం వాటి ప్రభావాన్ని అదుపు చేయగలిగితే అతడే యుక్తుడు, సుఖమును పొందినవాడు అవుతాడు. మోక్షమునకు కావలసిన సాధనా సామగ్రిని ఈ జీవితమునందే సమకూర్చుకోవాలి. అది ఇక్కడే దొరుకుతుంది. ఆ సామగ్రిని మనం సమకూర్చుకోవడంలోనే మన విజ్ఞత చూపాలి. ఎందుకంటే భూలోకము కర్మభూమి. ధ్యాన యోగ సమాధులకు ఇదే అనువైన లోకం. స్వర్గాది ఊర్ధ్వలోకమునందు గాని, పాతాళాది అధోలోకములందు గాని పారమార్థక సాధనకు ఎక్కువ అవకాశాలు ఉండవి. కాబట్టి ఇహ ఏవ అనే పదం ఇక్కడ వాడారు. ఇంతకుముందు 19వ శ్లోకంలో ఇహైవ తైర్జితః సర్గః అని చెప్పబడింది. అంటే ఈ ప్రకారంగా ఇక్కడనే అనే పదము ఒకే అధ్యాయంలో ఒకే సందర్భంలో 2 పర్యాయములు వాడబడటం వలన ఈ చోటనే, ఈ లోకమునే, ఈ జన్మమందే ఆధ్యాత్మిక సాధనను తొందరగా పూర్తి చేయవలెనని పరమాత్మ నొక్కి చెబుతున్నాడు. అది కూడా ఈ శరీరం వదలక పూర్వమే అని స్పష్టంగా చెబుతున్నాడు. మరణం ముందు మనము కామ క్రోధాలని విడిచిపెట్టాలి. వాటి ప్రభావానికి లోను కాకుండా వాటిని అదుపు చేయగలగాలి. అందరి ఎడల సమభావం కలిగి ఉండాలి. మనస్సును పరమాత్మలో లగ్నం చేయాలి. మోక్ష మార్గాన్ని చేరుకోవాలి. మనం ఈ జన్మలో మానవులుగా పుట్టాము, కానీ మరు జన్మలో కూడా మానవ జన్మ వస్తుందని నమ్మకం లేదు. ఏ జన్మ వస్తుందో తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్లుగా ఈ జన్మలోనే మోక్ష సాధనను మనము చేయాలి. ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. శీర్యతే ఇతి శరీరం అంటే శిథిలమైపోయేదే ఈ శరీరము. నిండు నూరేళ్లు జీవిస్తాం అన్న నమ్మకం కూడా లేదు. ఈ శరీరం ఎప్పటిదాకా పటుత్వంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడేం తొందర, తర్వాత అది రిటైర్డ్ అయిన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు చక్కగా సుఖాలు అనుభవిద్దాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం అవివేకం, అజ్ఞానం. కాబట్టి శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఈ శరీరం పడిపోకముందే సాధన చేయాలి. మన అదృష్టం కొద్దీ అరుదుగా వచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఈ శ్లోకంలో పరమాత్మ కామము క్రోధము ఈ రెండింటి గురించే చెప్పాడు. కామములు అంటే కోరికలు, అవి తీరకపోతే వచ్చేది కోపం. కోపం అన్ని అనర్థాలకు మూలం అని ఇంతకుముందే తెలుసుకున్నాం. కాబట్టి కామక్రోధములతో పుట్టి వేగమును అంటే వాటి ప్రభావాన్ని తగ్గించాలి అన్నాడు. వేగం తగ్గించడం అంటే కోపం వచ్చినప్పుడు 10 లెక్క పెట్టమంటారు. అంటే దాదాపు 10 సెకండ్లు. అది చాలు. మనలో పుట్టిన కోపం యొక్క ప్రభావం శాంతిస్తుంది. అలాగే కోరిక కలిగినప్పుడు ఆ కోరిక సరి అయినదా కాదా అని బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తే చాలు. అది కామక్రోధముల వేగాన్ని తగ్గించడం అదే. ఎందుకంటే
లోభ, మోహ, మద, మాత్సర్యం ఇవి అన్నీ కూడా కామక్రోధముల నుంచి పుడతాయి. ముందు కామక్రోధముల వేగాన్ని తగ్గిస్తే మిగిలినవన్నీ వాటంతట అవే తగ్గిపోతాయి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ఈ కామక్రోధాల ప్రభావాన్ని మనమే ఎందుకు అదుపు చేయాలి, దేవుడు చేయవచ్చు కదా అని. కాబట్టి ఓ దేవా, నాలో ఉన్న కామమును క్రోధమును తగ్గించు అని ప్రార్థిస్తాము అని అనుకోవచ్చు మీరు. అది కుదరదు. ఎందుకంటే కామక్రోధములు మానవ సృష్టి, దేవుని సృష్టి కాదు. కామక్రోధాలను మనం పెంచి పోషిస్తున్నాం. కామక్రోధాలు దేవుని సృష్టి అయితే అందరికీ ఒకే విషయంలో కామక్రోధాలు ఉండాలి. కానీ అలా జరగడం లేదు. నాకు ఒకటి కావలసి ఉంటే అదే మరొకరికి వద్దు అనిపిస్తుంది. ఒకరికి సుఖాన్ని ఇచ్చే విషయం మరొకరికి దుఃఖాన్ని ఇస్తుంది. ఒకరికి ఒక విషయంలో కోపం వస్తే అదే విషయం మరొకరికి సంతోషం కలిగిస్తుంది. కాబట్టి కామక్రోధాలు ఎవరెవరి ఇష్టాలను బట్టి వారి వారి ప్రవృత్తులను బట్టి కలుగుతుంటాయి. మనం చేయవలసిందల్లా వాటిని అదుపులో పెట్టుకోవడమే. కాబట్టి మనలో కామక్రోధాలు పెరగకుండా, అదుపు తప్పకుండా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అంతేగాని కోరికలను, కోపాన్ని అణిచిపెట్టకూడదు. మీరు ఎంతగా అణిచిపెడితే అవి అంతకంటే రెట్టింపు వేగంతో పైకి లేస్తాయి. కాబట్టి సాధకుడు ఒక కంటితో నిరంతరం వాటిని కనిపెట్టుకునే ఉండాలి. కాబట్టి కోరికలను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. దానికి ఒకటే మార్గం, మనస్సును ప్రాపంచిక విషయాల నుండి ఆధ్యాత్మికత వైపు మళ్లించడం. ఓ జీవులారా, శరీరం విడవక పూర్వమే ఇంద్రియాలను, మనస్సును, కామ క్రోధాది అరిషడ్వర్గాలను జయించడానికి ప్రయత్నించండి. మరణం ఎప్పుడు ఆసన్నమగునో ఎవ్వరికీ తెలియదు. కనుక ఎల్లప్పుడూ సాధన యందు అప్రమత్తులై ఉండండి. అమూల్యమైన ఈ మానవ జీవితాన్ని భోగములందు గడిపేసి వ్యర్థము చేసుకోకండి. ఈ ప్రకారంగా మీ మనోవికారములను జయించగలిగినచో అపార సుఖమును, ఆత్మానందమును పొందవచ్చు అని పరమాత్మ ఈ శ్లోకము ద్వారా జీవులను హెచ్చరిస్తున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాడు కోరికలు కోరడు, కాలం వృధా చేయడు. ఎప్పుడో వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అనే అలసత్వము అంటే సోమరితనంతో ఉండడు. ఎందుకంటే ప్రతి క్షణం మానవుడు మృత్యువుకు దగ్గరవుతున్నాడు. అందుకే కాలం విలువైనది. కోట్లు ఖర్చు పెట్టినా పోయిన కాలం తిరిగి రాదు అంటారు. కాబట్టి మనము మన జీవితమును సద్వినియోగం చేసుకోవాలి. జీవిత కాలంలోనే కామక్రోధాలను అదుపు చేసి వాటి ప్రభావానికి లోను కాకుండా ఉన్నవాడు యుక్తుడు, అంటే సరి అయినవాడు. ససుఖీ నరహ అంటే సుఖపురుషుడు అని పరమాత్మ బోధిస్తున్నాడు. ఈ ప్రకారంగా కామాదులను జయించి అంతర్ముఖ దృష్టి కలవాడు బ్రహ్మానుభూతిని పొందగలుగునని పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నాడు. హరి ఓం తస్సత్.